పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఓటమి ముగింపు కాదు. ప్రియులారా, యాకోబును దేవుడు దర్శించినప్పుడు అతనితో, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. కానీ బైబిల్ అతనిని యాకోబు అనే పిలుస్తుంది. ఉదాహరణ, ఆదికాండం 33 మొదటి వచనం. ప్రియులారా, మన పాత స్వభావం పూర్తిగా మనలో నుండి పోదు. మన పాత మనుష్యునితో జీవితాంతం మనము కలిసే జీవించాలి. ఈ విషయాన్ని ఒక పౌలు మాత్రమే చాలా నమ్మకంగా ఒప్పుకున్నాడు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చెయ్యవలనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. ప్రియులారా, నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇంకను నేను కాదు అని రోమాపత్రిక 7వ అధ్యాయం 18-20 వచనాలలో పౌలు చెప్పారు. పాపము మీద విజయము పొందుటకు కేవలం మనము పాపమునకు మరణించి ఉన్నామని ఎడతెగక తలంచుచు మనలోనున్న నూతన పురుషునికి తాను ఎంచుకునే ప్రాధాన్యతను ఇచ్చుటయని అతడు గ్రహించి ఉన్నాడు. ప్రియులారా, ఈ జీవితకాల పోరాటంలో కొన్ని మార్లు పాత స్వభావాన్ని ఎదిరించుటలో నూతన స్వభావం ఓడిపోవచ్చు. అందుచేత మనము నిరాశ చెందాల్సిన పని లేదు. అందు విషయమై నీతిమంతులను గూర్చి, నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును అని చెప్పబడింది. చాలామంది క్రైస్తవులు వారి జీవితాలలో అనేక మార్లు ఓటమి చెందుట వలన శిక్షా విధి క్రింద జీవిస్తున్నారు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడునూ దేవుని ప్రజలను శిక్షించడు, కేవలం ఆయన వారిని ఒప్పుకునేలాగా చేస్తాడు. ఇస్కరియోతు యూద శిక్షను అంగీకరించుట ద్వారా అది భయంకర నాశనమునకు దారితీసింది. ఇంకొక వైపున సీమోను పేతురు ఒప్పింపబడినందువలన అతడు చక్కగా తన పూర్వస్థితిని పొందుకోగలిగాడు. ప్రియులారా, యూద క్రీస్తుని ఒక్కమారి అప్పగించాడు, కానీ పేతురు ముమ్మారు బొంకాడు. తిరిగి తిరిగి ఓపికతో ప్రయత్నించటం వలన దైవత్వములో ఎదగగలరు అని పేతురు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాడు. ఆయన ఈ విషయాన్ని తన 2వ పత్రికలో వ్రాశాడు. 1వ అధ్యాయం 6వ వచనంలో. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా మన విఫలతలతో దేవుడు మన పట్ల సహనము కలిగి ఉండుటను బట్టి పరిశుద్ధముగా జీవించుటకు ఓపికతో ప్రయత్నం చేయవలసి ఉంది. దేవుని యొక్క అనుగ్రహం ఇంకనూ ఆయన యొక్క సహనము, దీర్ఘశాంతమే మనలను మరలా పశ్చాత్తాపపడేలాగున ప్రేరేపిస్తూ ఉంది. ఆయన మనలను సమృద్ధిగా క్షమించుచున్నాడు గనుక దేవుని యందు మనము భయభక్తులు నిలుపుచున్నాము. క్రీస్తు తండ్రి యొక్క కుడిపార్శ్వమందుండి విసుగక మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు కనుక పాపపు శోధనలను మనము ఎదిరించవలసి ఉన్నది. దేవుడు కుమ్మరి, మనము మన్నై ఉన్నాము. మనం ఇంకనూ చేయబడుచున్నాము. ఇంకనూ మన విషయములో ఆయన పని సంపూర్తి కాలేదు. మన గుణాలను, మనలను గూర్చి దేవుడే ఇంత ఓపికగా ఉండగా మనము అంత అసహనముగా ప్రయత్నములను విరమించుటలో విసుగు కలిగి ఉండవచ్చునా? ప్రియులారా,
దేవుని బిడ్డలకు ఓటమి అనేది ముగింపు కాకూడదు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా నీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయనా. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. ఈ దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపుమని ప్రభువా నీ సన్నిధిలో వేడుకొనుచు ఉన్నాము. ప్రేమ కలిగిన మా తండ్రి నాయనా, ఇదిగో తండ్రి, ఎంతోమంది బిడ్డలు నీ నామం ఎరుగక నశించిపోతుంటుండగా ప్రతి ఒక్కరికి కావలసిన నీ కాపుదల సంరక్షణ దయచేయమని, దిన దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.